గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ భద్రాద్రి రామయ్య సన్నిధిలో అడుగు పెట్టబోతున్నారు. భద్రాచలానికి వస్తున్న ముఖ్యమంత్రి తొలుత శ్రీరాముని దర్శించుకోనున్నారు. అనంతరం 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం మణుగూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ భద్రాద్రి రామయ్య సన్నిధిలో అడుగు పెట్టబోతున్నారు. భద్రాచలానికి వస్తున్న ముఖ్యమంత్రి తొలుత శ్రీరాముని దర్శించుకోనున్నారు. అనంతరం 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక సీఎం భద్రాచల పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేవంత్ పర్యటన కొనసాగుతుంది. ఏం జరగబోతుంది, పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? మనం చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాచలం వెళ్తుంది. అయితే భద్రాచలం వెళ్లే ముందు అయితే యాదాద్రికి వస్తున్నారు. యాదాద్రికి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదాద్రికి వచ్చిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభం. సో ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అయితే యాదాద్రి సంబంధించి గత తెలంగాణ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, వాటికి సంబంధించిన సమీక్ష కూడా ఇవాళ ఉండే అవకాశం ఉంది. యాదాద్రిలో పలు మార్పు చేర్పులకు సంబంధించిన అంశాల విషయంలో కూడా రేవంత్ రెడ్డి సూసాయగా సమీక్షించే అవకాశం ఉంది. దాదాపు గంటన్నర పాటు యాదాద్రిలో రేవంత్ రెడ్డి గడుపుతారు. అయితే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అయితే భక్తులకు ఎటువంటి అనుమతి లేదు. సో 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ లో వస్తారు. హెలికాప్టర్ లో ఆయనతో పాటు అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు ఇతర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ దాదాపు గంటన్నర ఉండేటువంటి సీఎం రేవంత్ రెడ్డి అటు నుంచి నేరుగా భద్రాచలం వస్తారు. భద్రాచలంలో శ్రీ రాముల వారిని దర్శించుకున్న అనంతరం భద్రాచలం ఆలయాల అభివృద్ధికి సంబంధించి దాదాపు గంట నుంచి 2 గంటల పాటు సమీక్ష జరిపే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఏదైతే భద్రాచలం వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాల్లో కీలకమైనటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రారంభోత్సవం చేస్తారు. 3 మహిళలకు 5 లక్షల రూపాయల చొప్పున కూడా చెక్కులు అందిస్తారు. సో ఈ కార్యక్రమాన్ని భద్రాచలంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత 3 రోజులుగా ఎప్పటికప్పుడు ఏర్పాటు కూడా చేస్తున్నారు. సో దాదాపు మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి గడుపుతారు. ఇక్కడ దాదాపు 6 మంత్రులు వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రిగా ఉన్న ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, అలాగే కొండ సురేఖ. సో ఈ మంత్రులతో పాటు సమీక్ష చేసిన అనంతరం బోయిన విరామం తర్వాత పినపాక నియోజకవర్గం మణుగూరులో ఏర్పాటు చేసినటువంటి ప్రజా జీవన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఇప్పటికే సమావేశాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి సంబంధించి కూడా ఇటు మహబూబాద్ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఈ 3 జిల్లాల పరిధి నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు. సో ఈ ప్రజా దీవెన సంబంధించి 4 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దాదాపు 2 గంటల సభ అవుతుంది. 5:30, 6 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి హైదరాబాద్. థ్యాంక్ యూ అశోక్.
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. రేపు అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు అమిత్ షా. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే 8 మందిని ప్రకటించిన బీజేపీ అధిష్టానం మరో 9 మంది గెలుపు గుర్రాల కోసం ముమ్మరంగా వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 12న అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ బూత్ల అధ్యక్షుల సమావేశంలో కార్యకర్తలు పోలింగ్ బూత్ల అధ్యక్షులను టార్గెట్ చేసుకుని మీటింగ్స్ పెట్టాలని ప్రధాని ఆదేశించారని కిషన్ రెడ్డి తెలిపారు. అమిత్ షా పర్యటనలో భాగంగా ఇంపీరియల్ గార్డెన్ లో జరిగే సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో సమావేశం ఉంటుందని తెలిపారు కిషన్ రెడ్డి. అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైపోయింది. రేపు అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు అమిత్ షా. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే 8 మందిని ప్రకటించిన బీజేపీ అధిష్టానం మరో 9 మంది గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 12న అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ బూత్ల అధ్యక్షుల సమావేశంలో కార్యకర్తలు పోలింగ్ బూత్ల అధ్యక్షులను టార్గెట్ చేసుకుని మీటింగ్స్ పెట్టాలని ప్రధాని ఆదేశించారని కిషన్ రెడ్డి తెలిపారు. అమిత్ షా పర్యటనలో భాగంగా ఇంపీరియల్ గార్డెన్ లో జరిగే సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో సమావేశం ఉంటుందని తెలిపారు కిషన్ రెడ్డి. విజయవాడలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఇక సీట్ల సర్దుబాటు 3 పార్టీలు పోటీ చేసే స్థానాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సీట్ల అంశంపై బీజేపీ జాతీయ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంతనాలు జరిపారు. నిన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఇవాళ మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు నేతలు. ఇక భేటీ అనంతరం సీట్ల సర్దుబాటు, ఎవరు ఎక్కడి నుంచి బరిలో నిలుస్తారనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. సీట్ల సర్దుబాటు, 3 పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఇవాళ క్లారిటీ రానుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చూస్తున్నాం ఎట్టకేలకు పొత్తు పొడిచింది. ఇక సీట్ల సర్దుబాటు కూడా ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ భేటీలో అసలు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ముఖ్యంగా పార్లమెంటుకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా రాజేష్? వంశీ, ఈరోజు చూసుకుంటే సీట్ల సర్దుబాటు విషయంలో పూర్తి స్థాయిలో 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇలా సమావేశం కానుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నుంచి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ఏదైనా కానీ ప్రధానంగా గెలుపు లక్ష్యంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా ఎక్కడి నుంచి ఎవరెవరు పోటీ చేయాలి, వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. గత రాత్రి చూసుకుంటే జనసేన నేత పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి బీజేపీని పురంధేశ్వరి ఇద్దరు కూడా చర్చ దాదాపు గంట పాటు చర్చ జరిగింది. బీజేపీ జనసేనలో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనే అంశం మీద ముందస్తుగానే వాళ్ళు ఒక ప్రణాళిక తెలుసుకున్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే 3 పార్టీల నేతలతో పాటు కేంద్ర మంత్రి గారు ఈ చర్చల్లో కూర్చొని ఖచ్చితంగా ఎవరు పోటీ చేయాలి, ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తే తనకు అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి అనే అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. దీంతో పాటుగా చూసుకుంటే 3 పార్టీలు కలిపి
తొలి సభ చిలకలూరుపేటలో ఏర్పాటు చేశారు. ఆ సభకు మోడీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సభ ఏర్పాట్లు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సభకు వచ్చే జనాలను కూడా ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, 3 పార్టీలు చేయాల్సిన కార్యాచరణ అనే అంశం మీద పూర్తి స్థాయిలో చెప్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీకి ఏ నియోజకవర్గం నుంచి ఏ జిల్లాలో ఎంత మేరకు ప్రయోజనాలు ఉన్నాయి అనే అంశాల మీద పూర్తి స్థాయిలో ఈ రోజు కార్యాచరణ రూపొందించుకుని మీడియాకు కూడా తెలియజేసే అవకాశం కనబడుతుంది. వంశీ, రాజేష్, 17న ప్రధాని చిలకలూరుపేటకు వస్తారు. ఈ 3 పార్టీలు కలిసి ఒక ఉమ్మడి సమావేశాన్ని సభను నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వంశీ, 17వ తారీఖు చిలకలూరుపేటలో ఏర్పాటు చేసి ఈ సభకు ప్రధాని మోడీ కూడా పాల్గొనే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పటికే కూడా బీజేపీ వర్గీయుల్లో కూడా పూర్తి స్థాయిలో మోడీ రాబోతున్నారు. 17వ తారీఖు ఏర్పాటు చేసే సభలో మోడీ కూడా ప్రసంగిస్తారు. ఉన్న ఎన్నికలకు సంబంధించి 2024 ఎన్నికల్లో క్రియాశీలకంగా ఎలా పనిచేయాలి, 3 పార్టీలు కలిసడానికి ప్రధాన లక్ష్యం ఏంది, ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితులు, ఆ పరిస్థితులను ఎదురొద్దటానికి పార్టీలు కలయిక అనే అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ రోజు జరిగే సమావేశంలో కూడా ప్రధానంగా ఆ రోజు మోడీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, అదేవిధంగా మోడీకి ఎక్కడి నుంచి ఏంది, సభలో ఎవరెవరు ఎంత మేరకు ప్రశ్నించాలి, సభ వేదిక మీద కూడా ఎంతమంది ఉండాలి, అది ఎవరెవరు ఉండాలి, ఎక్కడి నుంచి ఉండాలి అనే అంశాల మీద కూడా పూర్తిస్థాయిలో దానికి కూడా ఈ రోజే ఈ సమావేశంలోనే చర్చించబోతున్నారు. దీంతో పాటు కూడా ముఖ్యంగా చూసుకుంటే ఈ సమావేశంలో ప్రధానంగా సీట్లు పరిచయం, సీట్లు ఎవరెవరికి ఎంత ఇవ్వాలనే అంశం మీద ఒక అయితే 17వ తారీఖు జరిగిపోయే ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఎలా ఏర్పాటు చేయాలనే అంశం మీద కూడా జరుగుతుంది. వంశీ, థ్యాంక్ యూ. ఇవాళ కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవాల అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్. కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు జగన్. ఇక ప్రారంభోత్సవాల అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్నారు జగన్. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. కాసేపట్లో అన్నమయ్య భవనంలో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇక ఈ మీటింగ్ లో దాదాపు 30 అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. శ్రీవారి ఆలయంలోని సన్నిధి తీర్థపీఠం, కొలువు పీఠాలపై బంగారు తాపడం, రాగిరేకులను ఏర్పాటు చేసే తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల కోడ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇదే టీటీడీ చివరి బోర్డు సమావేశమని చర్చ జరుగుతోంది. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. కాసేపట్లో అన్నమయ్య భవనంలో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చూస్తున్నాం టీటీడీ సమావేశం ఈ రోజు జరగబోతుంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? ఒకవైపు వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రాక కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? రైట్ వంశీ, ప్రస్తుతం మనం స్థానిక తిరుమలలో అన్నమయ్య భవనం వద్ద మరి కాసేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ప్రారంభం కాబోతుంది. మరి ఈ సంబంధించి ఇప్పటికే బోర్డు సభ్యులను తిరుమల చేరుకున్నారు. ముఖ్యంగా వేసవి వస్తున్న తరుణం కావచ్చు, మరోపక్క ఎన్నికల కోడ్ వస్తున్న తరుణంలో ఇవాళ బోర్డు మీటింగ్ సమావేశం నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గత నెల 26 టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. మరోపక్క ఈ రోజు నిర్వహించేందుకు ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో తిరుమల వ్యాప్తంగా ఇదే చివరి బోర్డు సమావేశం అంటున్నారు. మరోపక్క వేసవి సెలవుల నేపథ్యంలో సామాన్య భక్తులకే ఎక్కువ మందికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ టోకెన్ అదనంగా కేటాయించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మరోపక్క సామాన్య భక్తులకు
తిరుపతిలో టోకన్లు కేటాయించే దాన్ని కూడా 10,000 నుంచి దాదాపు 20,000 పైగా పెంచే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. వేసవిలో పూర్తి స్థాయిలో ఎన్నికలు కోడుగా ఉన్న నేపథ్యంలో విఐపి సిఫార్సు మేకలు స్వీకరించబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించున్నారు. ఆ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి సమావేశంలో కూడా వీరికి ఎక్కించే అవకాశం ఉంది. ప్రధానంగా అలాగే శ్రీవారి ఆలయంలో తీర్థపీఠం సంబంధించి మరోపక్క కొత్త బంగారు రాగి రేకులు అమర్చేందుకు కూడా నిర్ణయం తీసుకోబోతారు. మరోపక్క స్థానిక బాలాజీనగర్ లో వన్యపాల నుంచి రక్షణ కల్పించేందుకు ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసేందుకు ఫ్లెక్సీ సంబంధించి 1,70,00,000కు నిర్ణయించబోతారు. మరోపక్క చూసుకున్నట్లయితే ముడి సరుకులు అలాగే ఇంజనీర్ల కొనుగోలు కూడా తిరుపతి దేవస్థానం నిర్ణయించబోతుంది. మరి కాసేపటి పాలక మండలి సమావేశంలో ఈ భూముల కన్నా అధ్యక్షుల ఈ సమావేశం కొనసాగబోతుంది. థ్యాంక్ యూ సురేష్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలను కలుపుతూ మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్ విశాఖ మధ్య 2వ వందే భారత్ రైలు రేపు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గురువారం మినహా ఇతర రోజుల్లో వందే భారత్ రైలు సర్వీసులు అందించనుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సోమర్లకోట స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగనుంది. 530 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నడిచే ఈ రైలులో 7 చైర్ కార్ కోచ్లు, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లు ఉండనున్నాయి. లోక్పాల్ చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ మాణిక్రావు కన్విల్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో కన్విల్కర్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కన్విల్కర్ సుప్రీంకోర్టులోని అనేక రాజ్యాంగ బెంచ్లలో కీలక పాత్ర పోషించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ అభిమానులతో సందడి చేశారు. ముంబైలోని తన జల్సా బంగ్లా నుండి బయటకు వచ్చి అభిమానులతో మీట్ ఓ గ్రీట్ ఆచారాన్ని కొనసాగించారు. అభిమానులతో చేతులు కలిపి అలరించారు. కొన్నేళ్లుగా అమితాబ్ బచ్చన్ తన నివాసం ముందు అభిమానుల వైపు అడుగులు వేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. అభిమానులతో బిగ్ బి పలకరించి వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. నేటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల అశ్వవాహన సేవ, రాత్రికి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో సదస్య, నాగవల్లి ఆస్థాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆగమ శాస్త్రం సాంప్రదాయం ప్రకారం వెట్టెలు, నల్లపూసలను సమర్పించారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆలయ ధ్వజస్తంభంపై ధ్వజపటం అవరోహణ చేశారు. ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా మొదలైపోయింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగింది. వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటిగా డెవెన్ జో రాండల్స్, బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ లో నడియా స్టెసీ, మార్క్ కౌలియర్ కు అవార్డు దక్కింది. కార్డ్ జెఫర్ఫన్ కు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, జస్టిస్ స్ట్రేట్ అడ్డర్ హరారీలకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డులు దక్కాయి. ఇక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఓలీ వెడ్డింగ్టన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్లుగా జేమ్స్ ఫ్రైస్, షోనా హెత్ కు దక్కింది. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంపికైంది. ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా హెయిట్ వన్ హేమేటియా, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ గా గాడ్జిల్లా -1, ఓపెన్ హైమర్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ దక్కించుకుంది. ద లాస్ట్ రిపేర్ షాప్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కు ఎంపికైంది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ 20 Days ఇన్ మారియాపోల్ ఉత్తమ సినిమాటోగ్రఫీ ఓపెన్ హైమర్ కు దక్కింది. ద వంటర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ కు ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు ఉత్తమ సౌండ్, ఓపెన్ హైమర్ కు ఉత్తమ ఒరిజినల్ స్కోర్, వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డుకు ఎంపికయ్యాయి. ఫ్రెంచ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 715 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ సత్తా చాటింది. బ్యాడ్మింటన్ డబుల్స్ టైటిల్ ను సాత్విక్ చిరాగ్ శెట్టి జంట గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లీజే హువే యాంగ్ఫో హువాన్స్ ను 39 నిమిషాల్లో 21-11, 21-17తో భారత టాప్ సీడ్ ఓడించింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైమ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం దాగదు.